నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. అనంత కాలసర్పదోషం అంటే ఏంటి? అనంత కాలసర్పదోషం ప్రభావం మనుషులపై ఎక్కువగా ఉంటుందా? అనంత కాలసర్పదోషం వల్ల జీవితంలో సమస్యలు ఎదురవుతాయా? అనంత కాలసర్పదోషం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభించదా? అనంత కాలసర్పదోషం ప్రభావం భారతదేశంపై ఉంటుందా? మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయటానికి మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి. ఆయన అడిగి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శుభాశీస్సులండి అందరికీ కూడా. గురుగారు, అనంత కాలసర్ప దోషం అంటే ఏంటి? యోగం అంటే ఏంటి? చాలా మంచి విషయాలే. ఎందుకనగా మనం కాలము, ఈ కాలాన్ని వెంటాడుతున్నదే సర్పం. అది అనంతకాల సర్పదోషం. అనగా ఈ అనంతకాల సర్పదోషం అనేది భారతదేశానికి పట్టి పీడిస్తున్నటువంటి ప్రభావం. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. అందులో ఇంకా చెప్పాలి అంటే జన్మేజయుడు యాగం అనగా ఆ జన్మేజయుడు యాగం నుంచి ఇది ఇంకా తీవ్ర రూపం ధరించిందనమాట. దాని ప్రభావం అనేది భారతదేశంలో ప్రజలపైన, అందరిపైన ఎక్కువగా నష్టం కలగచేసింది. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే మనుషుల్లో ఆలోచనలు మాట మీద ఉండకపోవడం, ఇదే కాకుండా ఆర్థిక పరంగా భారతదేశం అంతా నష్టపోవడం పూర్తిగా. ఈ భారతదేశం అప్పటి వరకు అత్యున్నత స్థితిలో ఉన్నటువంటిది, అనంతమైన ధన సంపదతో కూడుకోనున్నది. ప్రతి ఒక్కరూ కోటీశ్వరుడే, ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరుడే. ఇక్కడ భిక్షగాడు అనేవాడే లేడు భారతదేశంలో. ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులే. అయితే ఈ అనంతకాల సర్పదోషం వల్ల క్రమంగా భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కర్పూర హారతిలాగా కరిగిపోవడం. అంటే దొంగలు పడి ఒక ఇంట్లో ధనాన్ని అంతా ఎలా దోచుకుపోతారో అలాగా విదేశీయులంతా కూడా ఈ దేశం పైన పడి ఇందులో ఉన్నటువంటి మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, అనంతమైనటువంటి సువర్ణ, రత్న, ఖచ్చిత అనంత భాండాగారాన్ని అంతా కూడా దోచుకుపోవడం జరిగింది. అనగా ఒక ఇంట్లో దొంగలు పడి దోచుకుపోతే ఎలా ఆ ఇంటి వాళ్ళ యొక్క బాధ ఎలా ఉంటుందో భారతదేశంలో అంత కటిక దరిద్రాన్ని అనుభవించింది. ఈ అనంతకాల సర్పదోష ప్రభావం అనేది భారతదేశం అంతా కూడా పట్టి పీడించింది. అంటే మనం వీటి గురించి చెప్పడానికి అనంతం సమయం సరిపోనటువంటిది, కానీ మనం చెప్పుకుంటూ కొద్దిగానైనా చెప్పుకోవాలి. దాని ప్రభావము ఆర్థిక పరంగా చితికిపోవడం, ఇదే కాకుండా రాజకీయంగా అంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు రాజ్యభ్రష్టులు కావడం, ఇలాంటివి రకరకాలైనటువంటి నష్టాలు తీవ్రంగా జరిగిపోయాయి. చాలా కష్టాలు పడ్డారనమాట. వాటిలో ప్రభావం చెప్పాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పటికీ భారతదేశంలో అనంతకాల సర్పదోష ప్రభావం అనేది ఇంకా కూడా పీడిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు అనంతకాల సర్పదోషం కాస్త యోగంగా మారబోతుంది. యోగంగా అనంతకాల సర్పయోగం, అది దక్షిణానికి బాగా కలిసి వస్తుంది. దక్షిణ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగా మైండ్ మెచ్యూరిటీ, డెవలప్మెంట్ అన్నిట్లోనూ, ఆర్థికంగా కానీ, అలాగే రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ అన్నిట్లో కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అలాగే రాజకీయంగా కూడా భారతదేశంలో అత్యంత కీ రోల్. అంటే భారతదేశంలో దక్షిణ భారతదేశం నుంచి ఈ యొక్క కాలసర్పయోగం వల్ల భారతదేశానికే దక్షిణ భారతీయుడు చక్రవర్తి కాబోతున్నాడు. అది భవిష్యత్తులో ఆర్థిక పరంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది, రాజకీయంగా కూడాను అభివృద్ధి చెందుతుంది. ఇటు సినీ రంగ ప్రకారంగా కావచ్చు, ఇటు రాజకీయ రంగ ప్రకారంగా కావచ్చు, లేదంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా బాగా భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, ఇదే యోగం. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికి కూడా భారతదేశంలో దక్షిణ భారతదేశమే రాజధాని. అది కూడా దక్షిణ భారతదేశంలో తెలుగు నేల, తెలుగు గడ్డ. ఈ అనంతకాల సర్పదోషం వల్ల అది కాస్త మరుగున పడిపోయి ఉండింది. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏమిటి, ఇప్పటికి కూడా తెలుగు నేల రాజధాని, దేశ రాజధాని అని కొంతమందికి సందేహం ఉండొచ్చు. ఇంగ్లీష్ టైం ప్రకారంగా ఇంగ్లీష్ వాళ్ళ టైం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఓన్లీ 78 అనగా స్టార్ట్ అయిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ యొక్క డేట్ 78 నుంచి ఇప్పటి వరకు కూడా దక్షిణ భారతదేశంలో తెలుగు నేలే రాజధాని.
అయితే దాని ప్రభావం అనగా ఏంటంటే శాలివాహనుడు ఈ దేశంలో తెలుగు నేలపైన నిలబడి ప్రపంచాన్ని జయించి అంటే విక్రమార్కుడిని జయించి రాజధానిగా చేసుకొని కొన్నాళ్ళు పరిపాలన చేశాడు. అది కాస్త ఆ తర్వాత ఈ యొక్క అనంత కాల సర్పదోష ప్రభావం వల్ల మరుగున పడిపోయింది. అప్పటి నుంచి విక్రమార్క శకం అనేది అయిపోయి శాలివాహన శకం అనేది జరుగుతుంది 78 నుంచి. ఇప్పుడు 2024. ఈ 78 నుంచి కూడా ఇప్పటికీ తెలుగు నేలే రాజధాని. ఆ అనంత కాల సర్పదోష ప్రభావం వల్ల ఇది మరుగున పడిపోయింది. ఇది మళ్ళీ ఇప్పుడు యోగంగా మారుతుంది కాబట్టి మళ్ళీ కలిసి వస్తుంది దక్షిణ భారతదేశానికి. అయితే రాజధాని ఢిల్లీ కదా అనుకుంటారు అందరూ. రాజధాని అనేది విక్రమార్కుడు పరిపాలించినప్పటి నుంచి కొద్ది రోజులు మాత్రమే తెలుగు నేల రాజధానిగా ఉన్నది. మళ్ళీ అదే కంటిన్యూ జరిగింది. కలకత్తా నుంచి దేశ రాజధానిగా కలకత్తాగానే కొనసాగింది. విక్రమార్క శకం అని చెప్పేసి కంటిన్యూ సాగింది. దాన్ని కాస్త మన వాళ్ళు 1912లో కోల్కత్తా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి రాజధానిగా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని ఢిల్లీగా దేశ రాజధాని కొనసాగుతుంది. ఆ పరిస్థితి కూడా మారుతుంది. అంటే ఒకవేళ ప్రధాన రాజధాని కాకపోయినా మళ్ళీ తెలుగు నేల రెండో రాజధానిగా ఈ కాలసర్ప యోగం వల్ల స్టార్ట్ అవుతుంది. భవిష్యత్తులో జరగబోయేవన్నీ మార్పులే. అది అనంతకాల సర్ప దోషం ప్రభావం కాస్త వైతొలిగి అనంతకాల సర్ప యోగం అనేది ప్రారంభం అవడం వల్ల చక్కగా ఇది దక్షిణ భారతదేశానికి విశేషంగా కలిసి వస్తుంది. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సుధాకర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కుగుల్పల్లి ప్రయత్నం మేడం. మీ ప్రోగ్రామ్ వింటున్నాం మేడం 10 టీవీలో. ఓకే అండి, ధన్యవాదాలు. మీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మీరు పుట్టిన స్థలం డీటెయిల్స్ చెప్పండి. మేడం కుగుల్పల్లి మేడం, అది ప్రగతి నగర్. నేను 1975లో పుట్టినాను. 1975. ఓకే, తేదీ? మాది యాక్చువల్ అయితే గుంటూరు మేడం. 1975లో 5వ నెలలో 21 తారీఖు పుట్టిన. 5వ నెలలో 21వ తారీఖు రోజు. అవును మేడం. ఇంతవరకు నేను ఏ జ్యోతిషం చూపిలా, ఏ గురువు గారు చూపిలా, ఫస్ట్ టైం చూపిస్తున్నా. అంటే దేని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ నుంచి కష్టమే మేడం, సుఖం అనేది లేదు. టైం చెప్పండి. అది మీరు పుట్టిన సమయం మేడం చెప్పండి. మేడం అంటే ఇప్పుడు నాది కుంభరాశి అని చెప్పినారు. పుట్టిన సమయం మీకు గుర్తుందా? పుట్టిన సమయం గుర్తులేదు మేడం. 2021 తారీఖు నాడు 5వ నెల 1975. చెప్తాను. ఓకే, మాట్లాడండి. హలో. ఐడియా లేదు మేడం ఎప్పటి నుంచో. హలో. ఇప్పుడు మేడం బాగున్నారండి? బాగున్నా గురుగారు. సంతోషం గురుగారు. మీ పెద్దవాళ్ళు ఏం చెప్పలేదా? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా మీరు పుట్టిందని ఏమన్నా ఐడియా? అట్లా ఏం చెప్పలేదండి. పర్వాలేదు. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ రాక్షసనామ సంవత్సరం వైశాఖ మాసంలో జన్మించారు. అలాగే 21వ తారీఖు అన్నారు కాబట్టి శుద్ధ ఏకాదశి బుధవారము, హస్తా నక్షత్రము. మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఇది. మీ వాయిస్ని బట్టి మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది కాదు. మీ వాయిస్ని బట్టి మీరు ఇది ఏదైనా స్కూల్ సర్టిఫికేట్ అనుకుంటున్నా నేను. కరెక్టేనా? హలో, చెప్పండి. మీ వాయిస్ని బట్టి ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ కాదు. మరి వాళ్ళు చెప్పింది మేము అదే గుర్తు పెట్టుకున్నాం. ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు అప్పుడు చెప్పింది గుర్తు పెట్టుకుని. ఇప్పుడైతే వాళ్ళు లేని కూడా లేరు. ఓకే, పర్వాలేదు. ఇది స్కూల్ సర్టిఫికేట్ కాదు కదా? కాదండి, కాదు. మరి కుంభరాశి అని ఎలా అనుకున్నారు మీరు? అదే పంతు కాదు. ఇంతవరకు నేను ఏ పంతు కానీ కలవలేదు. మీరు చెప్తారని తెలిసి ఏ రాశి అనేది. కుంభరాశి అని ఎలా అనుకున్నారు మీరు అంటున్నా? అంటే సుధాకర్ అంటే సు అని చెప్పంటే అట్లా. ఓకే, మీ పేరు సుధాకర్. సుధాకర్ పేరు మీద మాత్రం మీరు కుంభరాశి అని అనుకున్నారు. అయితే ఎవరికైనా పేరు అనేది ఎవరిష్టానుసారం వాళ్ళు పెట్టుకొని ఉంటారు. దాని ప్రకారంగా రాసి చూసుకోకూడదు. అలా చూసుకోవడం వల్లే జాతకాలు అనేది మారిపోతుంటాయి. అంటే పేక్ జాతకాలుగా మారిపోతాయి. ఎందుకంటే తలరాత ఒకటి, మీరు పేరు పెట్టుకునింది మరొకటి. మరి తలరాతను పరిగణలోకి తీసుకోవాలి కానీ వ్యవహార నామం పరిగణలోకి తీసుకోకూడదుగా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేరు మార్చుకుంటూ ఉంటారు. ఇష్టమైన పేరు పెట్టుకుంటూ ఉంటారు. లేదంటే వాళ్ళు ఏదన్నా ఇంటి దేవుడి పేరు పెట్టుకుంటూ ఉంటారు. అది తలరాత కాదు. ఆ తలరాత అనేది డేట్ ఆఫ్ బర్త్, అదే బిడ్డ వచ్చిన వేళ,
గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టే మీ జీవితం అంతా కూడా తెలుస్తుంది. సరే, పర్వాలేదు. మీరు పుట్టినటువంటి మీ పెద్దలు చెప్పారు కాబట్టి ఇది శ్రీ రాక్షస నామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారు. శుద్ధ ఏకాదశి బుధవారము, హస్తా నక్షత్రం. అనగా ఆ రోజు మీరు ఎప్పుడు పుట్టినా కూడా హస్తా నక్షత్రం, కన్యా రాశి. మీ జన్మనామం వచ్చేసి షణ్ముఖ. మీ జన్మనామం షణ్ముఖ. దీని ప్రకారంగా తీసుకున్నట్టయితే మీ జాతక చక్ర ప్రకారంగా గ్రహణ దోషం ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే ఆ గ్రహణ దోష ప్రభావం వల్ల మీ వాయిస్లో వచ్చేసి ఏజ్ అనేది ఎక్కువగా కనపడుతుంది. ఇంకా ఎక్కువగా అంటే 65 ఆ ప్రాంతంలో జన్మించినటువంటి వాయిస్ వస్తుందన్నమాట మీరు మాట్లాడే విధానము. దీని ప్రకారంగా తీసుకున్నట్టయితే షణ్ముఖ అనే దాన్ని బట్టి మీ పుట్టినటువంటి తలరాత ప్రకారంగా గ్రహణ దోష ప్రభావం ఉండడం వల్ల ఆరోగ్య సమస్య, అలాగే ఆర్థిక సమస్యలు రెండూ కూడా ఉన్నాయి. ఇదే కాకుండా స్థాన చలనాలు కూడా ఇప్పటికి 4-5 స్థాన చలనాలు కూడా జరిగాయి. కాబట్టి దీనికి సంబంధించి ఒక్కసారి ఎప్పుడైనా సరే వీలైనంత వరకు అనంత నాగదోషానికి సంబంధించి పరిష్కారం చేసుకోండి మీకు స్తోమత ఉంటే. లేని పక్షాన శివాలయంలో ఉన్నటువంటి నాగదేవతలకి పసుపు దారం, ఆ దారానికి 108 కుంకుమతో బొట్లు పెట్టి వాటిని ఆ నాగదేవతలకి చుట్టండి. ఆ చుట్టేటప్పుడు మీకు కలిసి రావడం కొరకై ఒక మంత్రాన్ని చెప్తాను, ఆ మంత్రాన్ని పఠించండి. ఓం వాసుక్యై చ విద్మహే అనంతనామధేయాయ ధీమహి తన్నో సర్పః ప్రచోదయాత్. ఇది అనంత యొక్క నాగదోష నివారణ. అంటే అనంత అంటే ఇంకా దీనికంటే మించినటువంటి నాగదోషం అనేది ఉండదు. అందులో స్థాయిలు అన్నమాట. స్థాయిలు అనగా మనకు సూర్యుడు ఉదయం 6 గంటలకు సూర్యుడే, మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడే. కానీ మధ్యలో ఉన్నటువంటి స్థాయి వైబ్రేషన్ ఏమిటో అలా ఈ యొక్క నాగదోషంలో కూడాను కాలసర్పదోషము, సవ్యకాల సర్పదోషము, అపసవ్యకాల సర్పదోషము, లగ్నకాల సర్పదోషము, అనంతకాల సర్పదోషము, మహాపద్మకాల సర్పదోషం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో రకాలుగా ఉంటాయి. ఏదైనా కానీ ఒకటే సర్పదోషం. దానికి సంబంధించి మీరు ఇలా చేసుకోండి, మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుందండి. శుభం. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. షేక్ యాస్మిన్ గారు, నమస్తే అండి. నమస్తే మ్యామ్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 జూలై 1996. 27 జూలై 1992. ఓకే, 96 మ్యామ్. 96. ఓకే, సమయం చెప్తారా? 4:45 AM. 4:45 AM. మంత్ చెప్పండి. జూలై మంత్. జూలై మంత్. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు మ్యామ్. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? అండ్ ఇంట్లో ఏమో డాక్టర్స్ ని చూస్తున్నారు, డాక్టర్ వస్తారా అండ్ ఆ మనిషి అట్లా అది పర్సనల్గా తెలుసుకోవాలిగా. ఓకే అండి, అంటే మీరు ఒక సమస్య గురించి అయితే గురుగారితో మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారమ్మా? బాగున్నాను సార్. ఏది మళ్ళీ ఒకసారి డేట్ ఎప్పుడన్నారు? 27/7/1996. 27. సమయం ఎన్ని గంటలకి? 4:45 AM. AM. మీరు పుట్టింది జ్యేష్ఠ నక్షత్రంలోనమ్మా, 3వ పాదము, వృశ్చిక రాశిలో పుట్టారు. అంటే తెలుగు సంవత్సరం వచ్చేసి శ్రీ ధాతృనామ సంవత్సరం, నిజ ఆషాఢ మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేసి శుద్ధ ద్వాదశి శనివారము, జ్యేష్ఠ నక్షత్రం, 3వ పాదము, అనగా తొలి ఏకాదశి మరుస రోజు పుట్టారనమాట ఆషాఢ మాసంలో. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఇందాక చెప్పుకున్నాం కదా, జ్యేష్ఠ నక్షత్రం, జన్మనామం వచ్చేసి యా మీద వస్తుంది. మీరు ముస్లిమ్స్ కదా, యా మీద పేరు పెట్టుకోవాలి. ఏం పేరు పెట్టారు? యాస్మిన్. జన్మనామే పెట్టారు నీకు. ఓకే ఓకే, మీ పెద్దలు కూడా ఫాలో అవుతున్నారన్నమాట. సరే, పర్వాలేదు. అయితే నువ్వు అడిగింది డాక్టర్ వస్తాడా లేదంటే ఎవరు అనేది దాని గురించి ఇది కొంచెం డీప్గా చూసుకోవాలి. మనం లైవ్లో టైం సరిపోదు కదా. ఇది మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, పూర్తిగా క్లియర్గా తెలుసుకోండి, మీకు 100% పర్ఫెక్ట్గా తెలియచేయడం జరుగుతుంది. అయితే మీ జాతక రీత్యా జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కాబట్టి మీరు అన్నిట్లోనూ మల్టీ టాలెంటెడే, ప్రతి విషయంలో కూడా
మంచి డెవలప్మెంట్ అయితే ఉంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ రాశి వాళ్ళకి కొంచెం ఆటంకాలు ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తిగా క్లియర్గా తెలుసుకొని ఏదైతే మనం చెయ్యాలో ఆచరించాలో దాని ప్రకారంగా ముందుకెళ్తే బాగుంటుంది. మీరు అనుకున్నట్టుగానే జరుగుతుందమ్మా. శుభం. గురువుగారు మరో కాలర్ ఉన్నారు, నెల్లూరు నుంచి మాధవరావు గారు. మాధవరావు గారు నమస్తే అండి. ఓకే గురుగారు, అంటే ఈ కాలసర్ప దోషం అనేది ఏదైతే ఉందో అంటే జీవితం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అనంత కాలసర్ప దోషం అనేది సర్వ విధాల మనిషిని పీడిస్తూనే ఉంటుంది. అంటే ఏంటంటే మనము ప్రతి పనికి ఆటంకాలు కలగ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఒక పని అనుకున్నాం, ఆ పని ప్రారంభం చేసిన నుంచి అడుగడుగున అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే అనంత అంటే ఎప్పుడు ప్రతిక్షణము అని అర్థం. కాలంలో ప్రతిక్షణం కూడా మనకు అనుకున్న పని వెంటనే జరగకపోగా ఆటంకాలు ఎదురవుతూ అన్నట్టుగా మనం స్పిరిచువల్గా నమ్ముకొని కష్టపడి పని చేస్తే అప్పుడు దానికి ప్రతిఫలం కలుగుతుంది. అంటే ఏమిటి ఒక మాటలో చెప్పాలి అంటే A to Z ప్రతి విషయంలో కూడాను అవరోధాలు అడుగడుగున ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఆ గండాలన్నిటిని కూడా మనం దాటుకుంటూ వెళ్తేనే మనకు ప్రతిఫలం కలుగుతుంది. అది కూడా ఏంటంటే మనం అహంకారంతోనూ గర్వంతోనూ ఈర్ష్య అసూయాలతోనూ ప్రవర్తిస్తే అది ఫెయిల్ అయిపోతుంది. స్పిరిచువల్గా మాత్రమే వెళ్ళాలి, వెళ్ళినప్పుడే మన పని సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఈ అనంత కాలసర్పం అనేది ఏంటంటే మనకు ఏదైనా సరే శుభాలని కలగచేయాలనా లేదా అన్నది చూసి ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి తెలివి ఉంటుంది, ప్రతి ఒక్కరికి మంచి మైండ్ సెట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ వాళ్ళు అనుకున్న దానికి రీచ్ కాలేకపోతున్నారు. ఎందుకు కాలేకపోతున్నారు అంటే అదే అర్థం కానటువంటి అనంతకాల సర్పదోష ప్రభావం. ఓకే గురువుగారు, ఊహించేది ఒకటి, తాను తలచింది ఒకటి అయితే దైవం తలంచేది ఇంకొకటి అన్నట్టుగా మనం అనుకున్నది రివర్స్ అయిపోతూ ఉంటుంది. దాన్ని జయించాలంటే ఎవరైనా సరే అది స్పిరిచువల్గా సాధ్యమవుతుందే కానీ మన ఇష్టానుసారం ప్రవర్తిస్తే కాదు. ఓకే గురువుగారు, మనకు హైదరాబాద్ నుంచి కళావతి గారు ఉన్నారు. కళావతి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పుట్టిన తేదీ సమయం చెప్పండి. సమయం తెలియదు మేడం. 1968. ఓకే, సెప్టెంబర్ 4వ తారీఖు. సెప్టెంబర్ 4వ తారీఖు. అంటే దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఏది అనుకున్నా అవ్వట్లేదు, ఎందుకు ఇట్లా అవుతుంది, లేదంటే మా అబ్బాయి గురించి చెప్తాను. మా అబ్బాయి గురించి చెప్పమనండి. ఓకే, డీటెయిల్స్ చెప్పండి. మా అబ్బాయికి డిసెంబర్ 30, 2002. 2002 డిసెంబర్ 30. పుట్టిన సమయం 11:35 నిమిషాలకి. 11:35 ఉదయమా? ఓకే, 11:35. డిసెంబర్ ఎన్నో తారీఖు? డిసెంబర్ ఎన్నో తారీఖు అండి? 30. ఓకే, అంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? వాడు ఏదనుకున్నా కావట్లేదు, ఎందులోనా వాడికి అన్ని ఆటంకాలే వస్తున్నాయి, మొండిగా ప్రవర్తిస్తాడు, ఎందుకు ఇట్లా అవుతుందని తెలుసుకోవాలని కాల్ చేశాను మేడం. ఓకే, హలో. హలో, నమస్కారం గురువు గారు. మీ అబ్బాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ చిత్రభానునామ సంవత్సరం మార్గశిర మాసంలో జన్మించారమ్మా. మీ అబ్బాయి పుట్టినటువంటి తిథి ప్రకారంగా కూడాను ఏకాదశి సోమవారము, విశాఖ నక్షత్రము, తులారాశి, అలాగే అబ్బాయి జన్మనామం తిరుపతి. ఈ అబ్బాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జీవితం అంతా కూడా రివర్స్ అయిపోయిందమ్మా. మీ భార్యాభర్తలు కలిసి ఉన్నారా? లేదు సార్ గురుగారు. ఏమైంది? విడివిడిగే ఉంటున్నాము. ఓకేనమ్మా. ఈ అబ్బాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి భార్యాభర్తలు విడిపోవడం అనేది జరగాల్సింది ఉంది. అదే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి అది పుట్టినప్పుడే తెలుసుకొని పరిష్కారం చేసుకున్నట్టయితే చక్కగా మీ కాపురం కలిసి మెలిసి ఆనందంగా సాగేది. అయితే ఇది చేసుకోకపోవడం వల్ల తల్లిదండ్రులకి నష్టాలు ఉన్నాయమ్మా. అంటే తండ్రికి ఏకంగా గండమే ఉంది. కానీ తండ్రికి గండం కానీ తల్లి అనుభవిస్తుంది ఏదైనా సరే. ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా ఆకుకే గాయం అన్నట్టుగా ఈ నష్టం అంతా కూడా మీరే పడుతున్నారు. దీనికి సంబంధించి
ఏదైనా సరే సర్పదోష నివారణ చేసుకోండమ్మా. భార్యాభర్తల బంధం మళ్ళీ కలిసిమెలిసి చక్కగా జీవిస్తారు. శుభం. ఓకే గురువుగారు, చీరాల నుంచి భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. భాగ్యలక్ష్మి గారు నమస్తే అండి. భాగ్యలక్ష్మి గారు నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా భర్త గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, పుట్టిన తేదీ సమయం చెప్తారా? మా భర్త 28/4/1992 జన్మించాడు మేడం. ఓకే, సమయం? సమయం వచ్చి 2 గంటల నుంచి 3 గంటల లోపు. 2 గంటల నుంచి 3 గంటల లోపు. ఉదయమా సాయంత్రమా? మంత్ మధ్యాహ్నం. మధ్యాహ్నం. నెల? 4వ నెల. 4. ఓకే, Date? అంటే దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయనకి నాకు చీటికి మాటికి గొడవ అవుతుంది. ఓకే, 29వ తారీఖు 4వ నెల 1992. హలో, నమస్తే. దీర్ఘాయుష్మాన్ భవ. మీ వారి గురించి అమ్మా? అవును సార్. మీ వారు పుట్టిన టైం ఎప్పుడన్నారు? 28/4/1992. సమయం నేను అడిగింది. సమయం వచ్చి 2 గంటల నుండి 3 గంటల లోపు. మధ్యాహ్నం. సరేనమ్మా, మీ వారు పుట్టింది శ్రీ అంగీరసనామ సంవత్సరము చైత్రమాసంలో పుట్టారు. అలాగే ఆయన పుట్టింది బహుళ ఏకాదశి మంగళవారము, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం, కుంభరాశిలో జన్మించారు. మీ వారి పేరు జన్మనామం సోమశేఖర్, ఆయనకు పెట్టవలసిన పేరు. తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జాతక రీత్యా వివాహ దోషం అన్నది ఉందమ్మా. దానికి సంబంధించి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, సమస్యలు, ఇది వివాహ దోషము అనంటే దీని గురించి చెప్పడానికి సమయం సరిపోనటువంటిది. ఎందుకంటే అనంతమైనది సంసారం కూడాను. వ్యక్తిగత జీవితము, వ్యక్తిగత జాతకాలు, ఎవరి సమస్య వాళ్ళదే. కాబట్టి మీరు దీన్ని క్షుణ్ణంగా పూర్తిగా పరిష్కారం తెలుసుకొని పరిష్కారం చేసుకోండి. చక్కగా మళ్ళీ భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్యంగా కాపురం చేసుకుంటారు. అనేక విధాలు కూడా మీ భర్త మీ మాట వింటాడు. అలాగే సంసారం 3 పూలు 6 కాయలు అభివృద్ధి చెందుతుందమ్మా. శుభం. ఓకే గురువుగారు, మనకు గుంటూరు నుంచి మరో కాలర్ ఉన్నారు, శంకర్ గారు. శంకర్ గారు నమస్తే అండి. చెప్పండి. హలో, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు చదువుకోవట్లేదు మేడం. ఓకే, చదువు రాట్లా. పుట్టిన డీటెయిల్స్ చెప్తారా? హలో మేడం, చెప్పండి. వెంకటేష్ గురించి. మా అబ్బాయి, మా బాబు. చెప్పండి. అక్టోబర్ 8, 2007. అక్టోబర్ 8, 2007 సోమవారం నైట్ 9:15 పుట్టాడండి. 9:15 ఓకే, పుట్టిన స్థలం ఎక్కడండి? 7 అండి. పుట్టిన స్థలం గుంటూరు అండి. గుంటూరు. 2007 నెల. ఓకే, 2007 8వ తారీఖు నెల. 8వ తారీఖు అక్టోబర్ నెల. అక్టోబర్ నెల. 8వ నెల. ఓకే, అంటే దేని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బాబు గురించి? బాబు సరిగ్గా చదవట్లేదండి. ఓకే, హలో. చదవట్లేదు, మాట సరిగ్గా వినట్లేదండి. హలో. హలో అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా చెప్పలేకున్నారు. 8వ నెల అంటావు, అక్టోబర్ నెల అంటారు. ఏది? అక్టోబర్ నెల 8వ తారీఖు. 8వ తారీఖు. సమయం? సమయం 9:15 అండి, నైట్. సరేనమ్మా, మీ అబ్బాయి పుట్టింది శ్రీ సర్వజిత్ నామ సంవత్సరం భాద్రపద మాసంలో పుట్టారు. అబ్బాయి పుట్టింది బహుళ త్రయోదశి సోమవారము, పుబ్బా నక్షత్రము, సింహరాశిలో పుట్టారమ్మా, 2వ పాదంలో. అబ్బాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జాతక రీత్యా తనకు విద్యలో ఆటంకాలు ఉన్నాయి. అలాగే అబ్బాయికి ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు ఉన్నాయమ్మా. తలకు సంబంధించి, కంటికి సంబంధించి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. చదువులో కూడాను అనేక విధాలు కూడా ఆటంకాలే ఉన్నాయి, ఆగిపోయే అవకాశమే ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా మీరు అబ్బాయి భవిష్యత్తు ఒకసారి సంపూర్ణంగా తెలుసుకొని దానికి చక్కటి పరిష్కార మార్గం చేసుకోండి. తను మళ్ళీ ఏదన్నా చదువులో కానీ అలాగే ఉద్యోగంలో కానీ స్థిరపడడం జరుగుతుందమ్మా. మీరు చేసేదాన్ని బట్టే మీ అబ్బాయి జీవితం ఆధారపడి ఉంటుంది తల్లి. శుభం. ధన్యవాదాలు గురుగారు. అనంత కాలసర్ప దోషానికి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. అదేవిధంగా కాలర్స్కున్న సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదా,
ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.